హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చూడబోయే వీడియో చూడండి ఫ్రెండ్స్. పప్పు అన్నము ఏం కూరగాయలు యాడ్ చేయకుండా మనము ఒట్టి అన్నము, పప్పు, టమాటా, ఎర్రగడ్డ యూజ్ చేసి అన్నం చేయబోతున్నాం. టేస్ట్గా ఎవరన్నా మన ఇంటికి చుట్టాలు వస్తే కూడా కాయగూరలు లేకపోతే ఇలా కూడా ఈజీగా కుక్కర్లో తాలింపు చేసి పెట్టేస్తే కూడా తొందరగా అయిపోతుంది. రండి ఎలా చేయాలో చూద్దాము. చూడండి, ముందుగా నేను కుక్కర్ పెట్టుకున్నాను, నూనె యాడ్ చేసుకున్నాను, గీ కూడా యాడ్ చేసుకోవాలి కొద్దిగా. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, కొద్దిగా మిరియాలు యాడ్ చేసి ఫ్రై అయినాక పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకున్నాము. ఎండు మిరపకాయలు ఒక 2, పచ్చిమిరపకాయలు, జీడిపప్పు యాడ్ చేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు కొద్దిగా ఫ్రై అయినాక నేను వచ్చి చిన్న ఆనియన్స్, చిన్న ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి. కొద్దిసేపు అట్టే వేయించుకున్నాం. ఇది చిన్నదిగా ఉంది కాబట్టి నేను తరుక్కోకుండా అలాగనే వేసుకున్నాను. అప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఫ్రై అయితే ఆడాడ మనం తినేటప్పుడు తగులుతూ బాగుంటుంది తినేదానికి. చూడండి, ఇప్పుడు కచ్చాపచ్చగా దంచుకున్న అల్లం వెల్లుల్లి యాడ్ చేసుకున్నాను. మనము తెల్లగడ్డ కూడా యాడ్ చేసుకోవచ్చు, అల్లం వచ్చి ఆప్షనలే. ఇలా యాడ్ చేసుకోవడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది, జీర్ణం కూడా అవుతుంది అనేసి నేను వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు టమాటాలు మనం ఎంత రైస్ ఎత్తుకున్నామో అంత వేసుకోవాలి. నేను పెద్ద టమాటాలు ఒక 2 యాడ్ చేసుకున్నాను. 400 గ్రామ్స్కి 200 గ్రామ్స్ పప్పు యాడ్ చేసుకున్నాను. నేను పెద్ద టమాటాలు ఒక 2 యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇలా బాగా వేయించుకోవాలి. బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేసి మనము సాల్ట్ యాడ్ చేసి ఫ్రై చేసుకుంటే కొంచెం తొందరగా ఫ్రై అవుతుంది ఫ్రెండ్స్. ఇలా బాగా కలుపుకొని ఇప్పుడు మనము ఇంగువ కూడా యాడ్ చేసుకుందాము. నూనెలో వేసి ఫ్రై చేసుకుంటే వాసనగా మనం పప్పు తింటాం కాబట్టి జీర్ణం అయ్యేదానికి ఇంగువ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం సేపు బాగా ఫ్రై చేసుకుందాము. పసుపు కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. అడుగు పెట్టకుండా బాగా కలుపుతూ ఫ్రై చేసుకుందాము. చూడండి, కొద్దిగా కారం, ఎందుకంటే మనం పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకున్నాము, ఎండు మిరపకాయ యాడ్ చేసుకున్నాము. కొద్దిగా కారము కలర్కు, టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోవాలి. అంతే, బాగా ఫ్రై అయిపోయింది. నేను వచ్చి 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు నీళ్లు పెట్టినాను ఫ్రెండ్స్. చూడండి, నీళ్ళు యాడ్ చేసేసి కొత్తిమీర యాడ్ చేసి రైస్ వేసుకుందాం. చూడండి, ఇలా బాగా నానబెట్టి కడిగి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి. 1 గ్లాస్ బియ్యానికి 1/2 గ్లాస్ పప్పు ఆ మెథడ్లో యాడ్ చేసుకున్నాను. చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. చాలా సింపుల్గా, ఈజీగా, కూరగాయలు ఏమి లేనప్పుడు ఏం కూర పెట్టాలి అని తెలియనప్పుడు ఇలా తాలింపు చేసి తిని చూడండి ఫ్రెండ్స్. మళ్ళీ తినాలనిపిస్తుంది, అంత టేస్ట్గా ఉంటుంది ఈ రైసు. చూడండి, నేను చక్కగా ఉడికిపోయిందో. నేను వచ్చి 2 విజిల్ పెట్టానన్నమాట. చూడండి, అంతే. సైడ్ డిష్గా మనము అప్పలం, ఊరగాయతో తినేయచ్చు. చాలా టేస్ట్గా ఉంది. ఈజీగా లంచ్కి ఇలా ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు కానీ పిల్లలకు కానీ లంచ్ బాక్స్ కూడా మనం చేసి ఇవ్వచ్చు. సింపుల్గా ఉంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.